ఈరోజు టెక్ జర్నల్ అనేటువంటి సంస్థ ద్వారా మా హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ప్రత్యేకంగా వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇది 3వ 4వసారి కూడా ఇక్కడ వాళ్ళు చదువుల ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి మెగా ఇట్లాంటి జాబ్ మేళా కూడా పెట్టడం జరిగింది తిరుమల గ్రౌండ్స్లో ఫంక్షన్ హాల్లో. ఇవాళ హుస్నాబాద్లో వారి నివాసం ఏదైతే ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏర్పాటు చేసినటువంటి గెస్ట్ హౌస్లో క్యాంప్ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. హుస్నాబాద్కు సంబంధించినటువంటి కొండ సాయి ఈనాడు విలేకరి లచ్చన్న వాళ్ళ కొడుకునే ఈనాడు విలేకరి లచ్చన్న కూడా హుస్నాబాద్ ప్రస్తుతం వాళ్ళు కరీంనగర్లో ఉంటా ఉన్నారు. సాయి ఆయన అమెరికాలో కూడా చాలా రోజులు ఉండొచ్చాడు. ప్రత్యేకంగా ఈ ప్రాంతం మీద అభిమానంతో వాళ్ళ తండ్రి గారి ఆలోచనతో వాళ్ళ తండ్రి గారు రాఘరన్న గారు కూడా బాగా మిత్రులు. ప్రత్యేకంగా తను వచ్చి ఇక్కడ వివిధ కంపెనీలను జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్లో ఉండే కంపెనీలు తీసుకొచ్చి హుస్నాబాద్లో ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగులు విద్యావంతులైనటువంటి యువతులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో పొద్దున 10 గంటలకు 10:30కు స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రం దాకా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ ఆసక్తిని బట్టి హైదరాబాద్లో లేకపోతే ఇంకెక్కడ దేశాల అనుభవంలో కూడా వాళ్ళకి ఆసక్తి ఉంటే పంపే అవకాశం ఉంటుంది. లేదంటే కరీంనగర్ వరంగల్లో కూడా వాళ్ళకి అవకాశం ఉంటే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి ఉపాధి చూపించే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి ప్రత్యేకంగా ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి ప్రాధాన్యతకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఈ ప్రాంతంలో ఉండేటువంటి విద్యావంతులు ఈ మా ప్రాంతం మీద అవగాహన కలిగినటువంటి మన మేకల వీరయ్య లాంటి వాళ్ళు సింగర్ లాంటి వాళ్ళు బ్రదర్స్ ఇట్లందరూ ఇక్కడ ప్రస్తుతం లేని పొందారు. చిత్తా రవీందర్ ఉపరిషత్ సింగర్ చాలామంది వాళ్ళ సహకారం ఉంది, వాళ్ళ ప్రోత్సాహం ఉన్నది, వాళ్ళ అభిప్రాయాలు కూడా ప్రభాకరన్న గారు తీసుకొని అన్ని పార్టీల సహకారం తీసుకొని ఇది పార్టీలు కాదు, ఓట్లు కాదు, ఇది ఓట్ల రాజకీయం కాదు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలను అభివృద్ధి చేయాలి, వాళ్ళకు ఉపాధి చూపించాలి. ఒకప్పుడు ఇది కరువు ప్రాంతం, ప్రాజెక్టు కట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి కరువు ప్రాంతాలు ఉండే వర్షాలు పడితే కూడా ప్రతి సంవత్సరం రాలవని కూడా మొదలు మాకే పడతాయి. కాబట్టి ఇక్కడ పిల్లలకు ఉపాధి అవకాశాలు చూపించాలి అనే ప్రయత్నంలో బాగా ప్రాధాన్యత వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి వాళ్ళకు మీరు దీన్ని వాడుకోవాలని కూడా తెలియజేస్తూ కోరుతూ చెలవుకుంటున్నాను.